చిత్తం ప్రభువా చాలా అర్థం ఉంది. ప్రభువా అంటే నన్ను పరిపాలించేవాడు, నా మీద సర్వ హక్కులు ఉన్నవాడు, నన్ను పోషించేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను విడిపించేవాడు. చాలా అర్థాలుంటాయి. యేసయ్యని నువ్వు ప్రభువుగా అంగీకరించావా, లేక ఒక చుట్టంగానో ఒక పక్కంగానో అంగీకరించావా? నీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యని ప్రభువుగా కూర్చోబెట్టావా, లేకపోతే వేరే పోస్ట్ ఏమన్నా ఇచ్చి కూర్చోబెట్టావా అన్నది ఇంపార్టెంట్. ఈరోజు అబ్రహాము హృదయం అనే సింహాసనం మీద ప్రభువుగా కూర్చోబెట్టి నిజంగా చేస్తున్నాడు. చిత్తం ప్రభువా, నేను మీ దాసుణ్ణయ్యా, నేను మీ పనుణ్ణి, నేను మీ దాసుణ్ణి. ప్రభు ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి, మీకు ఆహారం సిద్ధపరుస్తా. సొదొమ గొమొర్రా విషయంలో కూడా ప్రభువు కోపపడిన ఎడల నేను ఒకసారి మాట్లాడతాను. ఎక్కడైనా చూడండి, ఏదైనా చూడండి, ప్రభువా అని ఎక్కువ మెన్షన్ చేసినట్లు ఉంటది. అయితే అబ్రహాం పిలుస్తున్నాడు, ఆ పదానికి తగ్గట్టు న్యాయం చేస్తున్నాడు అబ్రహాము. నువ్వు ప్రభువా